నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మరో నేత బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంజయ్ కుమార్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారంతో పాటు సీనియర్ నేత తనయుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. 3 రోజుల కిందటే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో పోచారం హస్తం పార్టీలో చేరారు. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు. ముందుగా తాను సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రులను మర్యాద పూర్వకంగా కలిశానని చెప్పారు. కాగా కాంగ్రెస్ నిర్వహించిన సభలో వెంకట్రావు ప్రత్యక్షమైన కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ కు షాక్ ఇస్తూ బీఆర్ఎస్ ని వీరిన తొలి ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు. ఆపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా హస్తం గూటికి చేరారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి టికెట్లు పొందారు. దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కడియం శ్రీహరి, కడియం కావ్య వరంగల్ కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పటికీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. లోక్సభ ఎన్నికల్లో కడియం కావ్య విజయం సాధించారు. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కు 17 సీట్లలో 1 సీటు కూడా రాకపోవడంతో కేసీఆర్ పునరాలోచనలో పడ్డారు. ఇక తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా గులాబీ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.